హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 19వ తారీఖు డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా మన యాప్లో ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి టెస్ట్ సిరీస్లు ఉన్నాయండి. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, అంతేకాకుండా గ్రూప్ 2 కావచ్చు, పోలీసు, అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి క్లియర్గా డెమో చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే వెంటనే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆఫర్స్ అయిపోతే మాత్రం మళ్ళీ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. ఓకేనా? సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ఓకే. హే గాయ్స్, హీర్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. 10th ఇంటర్తో మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి పూర్తి డిగ్రీ కంప్లీట్ చేయలేకుండా ఉన్నారా? సో మీకోసమే ఈ యొక్క సువర్ణ అవకాశము. ఆన్లైన్లోనే జస్ట్ మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది. మొబైల్లోనే కంప్లీట్గా అప్లై చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు కంప్లీట్గా ఆన్లైన్లో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఏ సోషియాలజీ కానీ, బీకామ్ కానీ చేసేటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందండి. అడ్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం అయితే జరిగింది. ఈ కోర్సులో మీకు ఈ బుక్స్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్లు, డిస్కషన్ ఫోరం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో మా కాలంలో కనుక చూసినట్లయితే చాలా కష్టంగా ఉండేది. ఆన్లైన్లో డిగ్రీ చేసేటువంటి, పీజీ చేసేటువంటి వెసులుబాటు ఉండేది కాదు. కానీ ఇక్కడ మాత్రము మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మనైతే చెప్పుకోవచ్చు. వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అవర్ నోటబుల్ అల్యూమిని అండి, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, సుబ్బారావు గారు కావచ్చు, మినీ ఈపే గారు కావచ్చు, చాలామంది డిస్టింగ్విష్ అల్యూమిని అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారండి. ఇది ఒక గొప్ప అవకాశము. వీడియోలో ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన వివిధ రకాల ఫిర్యాదుల నమోదు కోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన ప్రజా ఫిర్యాదుల మొబైల్ అప్లికేషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రజావాణి కాలుష్య నివారణ. యాప్ పేరేంటి? ప్రజావాణి కాలుష్య నివారణ. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాము. పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన వివిధ రకాల ఫిర్యాదుల నమోదు కోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన జనవాణి కాలుష్య నివారణ జనవాణి కాలుష్య నివారణ అనేటువంటి ప్రజా ఫిర్యాదుల మొబైల్ అప్లికేషన్ను పర్యావరణ కాలుష్య శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ఆదివారము విడుదల చేశారు. ఈ యాప్ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీఎస్పీసీబీ కూడా అప్లోడ్ చేయబడింది. వడ్డేపల్లిలో ప్రస్తుత జోన్ ల్యాబొరేటరీ కేయుడిఏ కార్యాలయ సముదాయానికి ఆనుకొని నిర్మాణంలో ఉన్న కొత్త భవనానికి ఇదైతే మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ 1. 2023 కిసాన్ దివాస్ రోజున హర్యానాలోని కర్నల్లో జరిగిన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 అందుకున్న పశు వైద్య విశ్వవిద్యాలయం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయము, ఆంధ్రప్రదేశ్. ఓకే. నెక్స్ట్ 1. జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గుంటూరులోని లాం పరిశోధనా కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 అందజేసింది. ఈ ఏడాది ఒంటిగోలు లేదా ఒంగోలు జాతికి పశువులను కాపాడుతున్న లాం పరిశోధన కేంద్రానికి దక్కింది. కిసాన్ దివాస్ రోజున హర్యానాలో కర్నల్ లక్ష్య కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు. మరి ఈ సంవత్సరము పొంగనూరు పశువులను రక్షించడానికి పలమనేరులో పొంగనూరు పరిశోధన కేంద్రానికి అవార్డు దక్కింది. 2019లో ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ పథకం ద్వారా 2.39 కోట్లతో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి కోసం కేటాయించారు. 1926లో లాం పరిశోధన కేంద్రం ఏర్పాటైంది మరియు 1972 నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషి చేస్తుంది. గత 4.5 సంవత్సరాలుగా ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మేలు జాతి ఒంగోలు ఆవులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకు 450 ఒంగోలు పశుసంపద కలిగి ఉంది. నెక్స్ట్ 1. సిక్కు సమాజం యొక్క చిరకాల డిమాండ్ ఆనంద్ వివాహ చట్టాన్ని ఇటీవల అమలు చేయనున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము.
చూద్దాం వివరాలు. ఆనంద్ వివాహ చట్టాన్ని అమలు చేయడం ద్వారా సిక్కు సమాజం యొక్క చిరకాల డిమాండ్ను నెరవేర్చే దిశగా జమ్మూ కాశ్మీర్ పరిపాలన ఒక ముఖ్యమైన అడుగు వేసింది. జమ్మూ కాశ్మీర్ పరిపాలన ఆనంద్ వివాహ చట్టం క్రింద వివాహాల నమోదు కోసం వివరణాత్మక నియమాలను రూపొందించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆనంద్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రూల్స్ 2023 పేరుతో ఉన్న నిబంధనల సమితి ఆనంద్ వివాహాలను నమోదు చేసే విధానాలను వివరిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ రోడ్డు ట్రాఫిక్ మరణాల 2010 నుంచి 2021 గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. WHO నివేదిక ఇచ్చిందండి దాని గురించి. రోడ్డు ట్రాఫిక్ మరణాలలో 5% తగ్గుదల నమోదు. పాదచారుల మరణాలు 3% పెరిగి 2,74,000కి చేరుకున్నాయి, అంటే 23%. ప్రపంచ మరణాలలో 20%, సైక్లిస్ట్ మరణాలు 20% పైగా పెరిగి 71,000కైతే చేరుకున్నాయి. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలే. క్లియర్గా చూద్దామండి. 2010 నుంచి 2021 వరకు రోడ్డు ట్రాఫిక్ మరణాలలో 5% తగ్గుదల ఉన్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ రోడ్డు భద్రత అనేది ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన సమస్యగా ఉందని హైలైట్ చేసింది. WHO నివేదిక ప్రకారం పాదచారులు, సైక్లిస్టులు మరియు మైక్రో మొబిలిటీ పరికరాల వినియోగదారులతో సహా హాని కలిగించే రహదారి వినియోగదారులు తక్షణ మరియు పెరుగుతున్న ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. మరి పాదచారులు మరియు సైక్లిస్టులకు భయంకరమైన గణాంకాలు. పాదచారుల మరణాలు 3% పెరిగి 2,74,000కు చేరుకున్నాయి. ఇది మొత్తం ప్రపంచ మరణాలలో 23%. సైక్లిస్టుల మరణాలు 20% పైగా పెరిగి 71,000కు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాలలో దాదాపు 6%గా ఉన్నాయి. దిగ్భ్రాంతికరంగా రోడ్డుపై మరణించే ప్రతి 3వ వ్యక్తి పాదచారులు లేదా సైక్లిస్ట్ రహదారి భద్రతా చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వైట్ గోల్డ్ అని పిలిచే $540 బిలియన్ విలువైన లిథియం రిజర్వాయర్ను లేదా రిజర్వ్ను కనుగొన్న సాల్టన్ సముద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అండి, అమెరికాలో ఉందండి. వివరాలు చూద్దాము. ఒక సంచలనాత్మక అధ్యయనంలో రాష్ట్రంలోని అతిపెద్ద సరస్సు అయిన దక్షిణ కాలిఫోర్నియాలోని సాల్టన్ సముద్రాన్ని అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు $540 బిలియన్ విలువైన లిథియం రిజర్వాయర్ను కనుగొన్నారు. ఈ వైట్ గోల్డ్ ఆవిష్కరణ లిథియం ఉత్పత్తిలో యునైటెడ్ స్టేట్స్ను సంభావ్య నాయకుడిగా నిలిపింది. ఇది దేశానికి గణనీయమైన అభివృద్ధి సూచిస్తుంది. ఎలక్ట్రానిక్ వాహనాల కోసం గేమ్ మారుతున్న సంభావ్యత కొత్తగా కనుగొన్న లిథియం సమృద్ధి 382 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను, బ్యాటరీలను సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచ లిథియం మార్కెట్లో యుఎస్ని ప్రముఖ పాత్రలోకి నెట్టింది. సాల్టన్ సరస్సును సౌదీ అరేబియా ఫర్ లిథియంగా గవర్నర్ గావిన్ న్యూసోమ్ గతంలో పేర్కొన్నది. ఇప్పుడు వాస్తవంగా మారింది. సరస్సు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లిథియం మూలంగా అయితే ఉద్భవించింది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, మోనోపాజ్ సమయంలో హాట్ ఫ్లాష్లను ఎదుర్కొంటున్న మహిళలకు సంభావ్య ఉపశమనాన్ని కలిగించే వేయోజా అనే కొత్త ఔషధాన్ని ఆమోదించిన దేశం. ఆప్షన్ ఏ అండి, యూకే, యునైటెడ్ కింగ్డమ్. యూకే యొక్క మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఇటీవలే వేయోజా అనే కొత్త ఔషధాన్ని ఆమోదించింది. ఇది మోనోపాజ్ సమయంలో హాట్ ఫ్లాష్లను ఎదుర్కొంటున్న మహిళలకు సంభావ్య ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఈ నాన్ హార్మోనల్ ఔషధం ఇప్పటికే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచే ఆమోదము పొందింది. ఇది మహిళల ఆరోగ్యానికి గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. హ్యాట్ ఫ్లాష్లు ప్రపంచవ్యాప్తంగా ఋతుక్రమం ఆగిన మహిళల్లో దాదాపు 70% మందిని ప్రభావితం చేస్తాయి. ఇది వారి రోజువారీ జీవితాలను గణనీయంగా ప్రభావితము చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశం దాని ధృవ పరిశోధన సాధనలో భాగంగా ఇటీవల ప్రపంచ వాతావరణ, సముద్ర మట్టాలు మరియు జీవ వైవిధ్యంపై ఏ ప్రాంతంలో పరిశోధించడానికి భారత బృందము సిద్ధమైంది? ఎక్కడండి? ఆప్షన్ బి, ఆర్కిటిక్ వలయంలో అండి. ఓకేనా, మంచు ప్రాంతంలో. చూద్దాం. ఆర్కిటిక్ తన ప్రారంభ శీతాకాల యాత్రను ప్రారంభించడం ద్వారా భారతదేశం దాని ధృవ పరిశోధన సాధనాలలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. న్యూఢిల్లీలోని పృథ్వీ భవన్లో ప్రారంభించబడిన ఈ సంచలనాత్మక వెంచర్ ప్రపంచ వాతావరణము, సముద్ర మట్టాలు మరియు జీవ వైవిధ్యంపై ఆర్కిటిక్ యొక్క తీవ్ర ప్రభావాన్ని విప్పడానికి సిద్ధంగా ఉంది. శాస్త్రీయ మిషన్ లక్షణాలు ఏంటి మరి చూద్దాం. 4 శాస్త్రవేత్తల బృందం ఈ చారిత్రాత్మక శీతాకాల ప్రయాణానికి నాయకత్వం వహిస్తుంది. ధృవ రాత్రులలో వాతావరణ పరిశీలనలు నిర్వహించడం,
ఆరోరల్ మార్పులను అధ్యయనం చేయడం మరియు సముద్రపు మంచు వైవిధ్యాలను పర్యవేక్షించడం కోసం అంకితం చేయబడింది. ఈ ప్రయత్నాలు ఆర్కిటిక్ వాతావరణము మరియు భారతీయ ఋతుపవనాల వ్యవస్థ మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యలపై కీలక అంతర్దృష్టులను అన్లాక్ చేయడము లక్ష్యంగా పెట్టుకున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతాయి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ నేవీ నావల్ హెడ్ క్వార్టర్స్లో ఇటీవల ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలలో భాగంగా ఐఐటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఐటి కాన్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ మరియు ఇండియన్ నేవీ నావల్ హెడ్ క్వార్టర్స్లో సంతకం చేసిన మైలురాయి అవగాహన ఒప్పందంలో చేతులు కలిపాయి. ఈ సహకార చొరవ సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించడం, వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించడం మరియు ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొనడం లక్ష్యంగా పెట్టుకుంది. రియల్ అడ్మిరల్ కె శ్రీనివాస్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ మెటీరియల్ మరియు ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ గణేష్ ఈ భాగస్వామ్యాన్ని లాంఛనప్రాయంగా చేశారు. విద్య మరియు సాంకేతిక నైపుణ్యం ద్వారా రక్షణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా యొక్క గవర్నింగ్ కౌన్సిల్కి ఇటీవల ఎన్నికైన భారతదేశం వ్యక్తి. ఆప్షన్ ఏ అండి, శ్రీమతి ఉమాశేఖర్ గారు. భారతదేశానికి ఒక ముఖ్యమైన సందర్భంలో ఇటలీలోని రోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా యొక్క గవర్నింగ్ కౌన్సిల్కి జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో శ్రీమతి ఉమాశేఖర్ గారు 59 ఓట్లలో 45 ఓట్లు సాధించి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈ చారిత్రాత్మక విజయము శ్రీమతి శేఖర్ యొక్క వ్యక్తిగత విజయాన్ని సూచించడమే కాకుండా 2024-28 కాల వ్యవధిలో గవర్నింగ్ కౌన్సిల్లో భారతదేశాన్ని ప్రముఖ స్థానానికి చేర్చింది. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మకమైన గెలేఫు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పేరుతో 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ అంతర్జాతీయ నగరం నిర్మిస్తున్న దేశం. ఆప్షన్ డి, భూటాన్. సుందరమైన హిమాలయ రాజ్యమైన భూటాన్ తన ప్రతిష్టాత్మకమైన గెలేఫు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రకటనలో పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది. భూటాన్ రాజు గిజ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుంగ్ 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ అంతర్జాతీయ నగరం కోసం ప్రణాళికను వెల్లడించారు. అస్సాం సరిహద్దులో కూడా ఇది ఉంటుంది. అడిషనల్ క్వశ్చన్స్. T20 ఇంటర్నేషనల్లో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి క్రికెట్ జట్టు ఏది? ఆప్షన్ ఏ, నేపాల్. లండన్లోని రోప్వే నిర్మాణ సంస్థ పోమా గ్రూప్తో 2000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రము. ఆప్షన్ బి, ఉత్తరాఖండ్. ప్రామాణిక అవపాత సూచిక అనేది ఏ పరిమితిని పర్యవేక్షించడానికి ఉపయోగించే సాధనం? ఆప్షన్ బి, కరువు. అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్ ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి సంస్థ బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ బి, ITU. ఫూజావ్ జియామెన్ జాంగ్జౌ రైలు మార్గాన్ని ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ, చైనా. మిల్లెట్స్ ఫర్ మిలిటరీ రేషన్ అండ్ స్పెసిఫిక్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అనే అంశంపై ఏ సంస్థ సదస్సును నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, DRDO. 2023 నాటికి లా కమిషన్ ఆఫ్ ఇండియా అధిపతి ఎవరు? ఆప్షన్ ఏ, జస్టిస్ రీతూరాజ్ అవస్థయ్. వార్తల్లో కనిపించిన ఋతుజా బోసాలే క్రీడలు ఆడతారు? ఆప్షన్ డి, టెన్నిస్. ఇటీవల ఆపరేషన్ ఐరన్ స్క్వాడ్ ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్ బి అండి, ఇజ్రాయెల్. ఉత్తరప్రదేశ్లోని ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో గంగా డాల్ఫిన్ తాజా గణన జరిగింది? ఆప్షన్ సి అండి, హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యంలో. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. అత్యవసర పరిస్థితులను బట్టి రాష్ట్ర అథారిటీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుపుకోవచ్చు అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఆప్షన్ ఏ అండి, 15. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ విధులను గురించి ఏ సెక్షన్ తెలియజేస్తుంది? సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదండి. ఇదేంటి అంటే పునర్వ్యవస్థీకరణ చట్టం, AP. ఆప్షన్ సి, 22. రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ విధులలో సరికానిదేంటి? విపత్తుల ప్రతిస్పందించడానికి అన్ని ప్రభుత్వ లేదా ప్రభుత్వ స్థాయిలలో సంసిద్ధత అంచనా వేయడం, విపత్తు పరిస్థితి లేదా విపత్తు మరియు అటువంటి సంసిద్ధతను పెంపొందించుకోవడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం, ఏదైనా ప్రమాదకరమైన విపత్తు పరిస్థితి లేదా విపత్తు సంభవించినప్పుడు సమన్వయ ప్రతిస్పందన. సో ఇందులో మరి సరికానిది ఆప్షన్ డి అండి. డి అనేది తప్పు, ABC సరైనవి. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్,
ప్రతి రాష్ట్రము రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రణాళిక కలిగి ఉంటుందని ఏ సెక్షన్ తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి 23 డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది కూడా క్రింది వాటిలో సరికానిది. జిల్లా అథారిటీ చైర్పర్సన్ అధికారాలు, సమావేశాలు, జిల్లా అథారిటీ అధికారాలు మరియు విధులు, విపత్తు పరిస్థితిని ఎదుర్కొనే సందర్భంలో రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ అధికారాలు, విధులు. సరికానిది ఏంటండి మరి ఇందులో? ఆప్షన్ ఏ జిల్లా అథారిటీ చైర్పర్సన్ అధికారాలు సెక్షన్ 23 అనేది తప్పు. సమావేశాల నిర్వహణ సెక్షన్ 27, జిల్లా అథారిటీ అధికారాలు మరియు విధులు సెక్షన్ 30, విపత్తు పరిస్థితిని ఎదుర్కొనే సందర్భాల్లో రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ అధికారాలు, విధులు సెక్షన్ 24. నెక్స్ట్, జిల్లా అథారిటీ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యుల సంఖ్య ఎంతకు మించకుండా రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించిన విధంగా ఉంటుంది. ఆప్షన్ సి 7 అండి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏ సెక్షన్ ప్రకారం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాలి? ఆప్షన్ సి 14. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీలో క్రింది ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 సరైనవే. జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్పర్సన్గా ఉంటారు. జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉంటారు. జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా ఉంటారు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు జిల్లా విపత్తు నిర్వహణ కోసం ఒక ప్రణాళిక ఉంటుందని ఈ సెక్షన్ తెలుపుతుంది. ఆప్షన్ బి 31. పారిశ్రామిక రసాయన విపత్తులు ఈ క్రింది ఏ నోడల్ మంత్రి నిర్వహణలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, మన దేశంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ ప్రణాళికను విడుదల చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సి మాత్రమే. ఎవరండి? ఇందిరా గాంధీ గారు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.